మూవీని ఓపెన్ చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ ఒక ఊరికి పెళ్లికి వెళ్లి రిటర్న్ ఇంటికి వెళ్లడానికి రైల్వే స్టేషన్కి వస్తారు. కానీ వానపడి వరదలు రావడం వల్ల ట్రైన్ కొంచెం డిలే అవుతుంది. దాంతో వీళ్ళు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ చలిగా ఉంటే పక్కన ఎవరో చలిమంట వేసుంటే అక్కడికి వెళ్లి చలి కాంచుకుంటామని అడిగి, అలాగే ఈ ఊర్లో కొన్ని సంవత్సరాల ముందు పెళ్లిలే జరిగేవి కాదంట కదా, ఎందుకంటే పెళ్లి జరిగిన రోజే పెళ్లి కూతుర్లు మాయమైపోయేవారంట, దాని గురించి మీకేమన్నా తెలుసా అని అడిగితే ఆయన ఇది చాలా సంవత్సరాల ముందు జరిగింది అని చెప్తాడు. చాలా సంవత్సరాల ముందు కొంతమంది ఒక బస్సులో కొత్తగా పెళ్లి చేసుకుని పెళ్లి కూతుర్ని లక్నోకి తీసుకువెళ్తున్నప్పుడు దారిలో కొంతమంది చెట్లు కొడుతుంటారు. అప్పుడు డ్రైవర్ బస్ ఆపి ఏం జరిగిందని అడిగితే వాళ్ళు, వర్షం వల్ల చాలా చెట్లు రోడ్డు మీద పడి దారి లేకుండా పోయింది, మీరు కావాలంటే మంగళపూర్ రోడ్ ద్వారా వెళ్ళండి అని చెప్తాడు. దాంతో డ్రైవర్ ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే బస్సులోని వాళ్ళు, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, పక్క రూట్ ద్వారా వెళ్ళమని వాళ్ళు చెప్పారు కదా, ఫ్లైట్ కి లేట్ అవుతోంది, త్వరగా పద అంటారు. దానికి డ్రైవర్, ఆ రూట్ ద్వారా వెళ్లడం చాలా డేంజర్ సార్, మాది ఆ ఊరే, కొత్త పెళ్లి కూతుర్ని అక్కడ రాక్షసి ఎత్తుకు వెళ్లిపోతుంది అని చెప్తే వాళ్ళు వినిపించుకోరు. దాంతో డ్రైవర్ చేసేదేమీ లేక మంగళపూర్ ద్వారానే వెళ్తాడు. కానీ దారిలో బస్సు టైరు పంచర్ అయిపోతుంది. ఇక డ్రైవర్ వాళ్ళకి ఆ విషయం చెప్పి పంచర్ వేయడానికి అందరూ దిగాల్సి వస్తుంది అనేసరికి వాళ్ళు దిగి పక్కన ఒక ఇల్లు ఉంటే అక్కడికి వెళ్తారు. ఇక ఒక్కోరు ఒక్కో చోట ఉన్నప్పుడు సడన్ గా ఒక రాక్షసి వచ్చి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా కొట్టి దొరికిన వాళ్ళని చంపేస్తుంటుంది. దాంతో వాళ్ళందరూ భయంతో పారిపోతుంటే ఆ రాక్షసి పెళ్లి కూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆ ఊర్లోని దుష్యంతాచార్య అనే ఒక ఆయన చనిపోయి ఉంటాడు. ఇక ఆయన ప్రతి పౌర్ణమి రోజు తన బంగ్లాకి వెళ్లి పూజ చేసేవాడు. ఇక నిన్న కూడా అలాగే వెళ్లి పూజ చేసుకుని ఇంటికి వచ్చింటాడు. కానీ చాలా రోజులుగా ఆయనకి ఆరోగ్యం బాగలేకుండా ఉండటంతో తెల్లవారుజామున చనిపోయి ఉంటాడు. ఇక ఈ విషయాలన్నీ ఆయన శిష్యుడు కాళీ ఆయన బంగ్లాని చూసుకునే మేనేజర్ శాంతారాంకి చెప్పేసరికి శాంతారాం ఇక ఈ ఆస్తులన్నీ ఎవరికి వెళ్తాయో ఏమో అనుకుంటూ ఉంటాడు. ఇక ఈ మూవీ పేరు భూత్ బంగ్లా. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. మరోవైపు లండన్ లో అర్జున్ అనే అతను తన చెల్లి మీరాకు ఆ పిల్ల ప్రేమించిన రాహుల్ కు నిశ్చితార్థం చేస్తాడు. కానీ వాళ్ళు వెరైటీగా వీడియో కాల్లో మాట్లాడుతూ ఇండియాలో ఉన్న రాహుల్ కి లండన్ లో ఉన్న మీరాకు నిశ్చితార్థం చేస్తారు. ఇక అర్జున్ అమ్మ చనిపోయి ఉండటంతో వాళ్ళ నాన్న పూజలో కూర్చోకుండా అర్జునే పూజ చేస్తాడు. తర్వాత వీళ్ళు 11 రోజులకి పెళ్లి పెట్టుకుంటారు. ఇక పెళ్లి కొడుకు అమ్మ వాళ్ళకి కొద్దిగా వాస్తులు దోషాలు అంటే నమ్మకం ఎక్కువ. దాంతో వీళ్ళు చూపించిన 2 ప్యాలెస్ లో పెళ్లి చేసేదానికి ఒప్పుకోరు. ఇకలా మారుస్తూనే ఉంటే వాసుదేవ్కి విసుగొచ్చి, మీరు ఏదో ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యి నాకు చెప్పండి, పెళ్లికి వస్తాను, ఇప్పుడు నాకు పనుంది అని సిడ్నీకి బయలుదేరతాడు. అప్పుడు మీరా, అన్న చేసిన అప్పులకి అన్నని అందరూ బెదిరిస్తున్నారు, దాని గురించి చూడండి డాడీ అని చెప్పేసరికి వాసుదేవ్ అర్జున్ వింటున్నాడని అర్థం చేసుకుని నేను తీర్చను అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ మీరాతో, నీ పెళ్ళవని వాటిని నేను తీర్చేస్తాను, కానీ ఈ విషయం ఇప్పుడే మీ అన్నకు చెప్పొద్దు, ఎందుకంటే మళ్ళా ఎక్కువ అప్పులు చేస్తాడు అని చెప్పి సిడ్నీకి వెళ్లిపోతాడు. కానీ మీరా వాళ్ళన్నతో చాలా బాగుంటుంది కాబట్టి ఆ విషయాలన్నీ చెప్పేస్తుంది. దాంతో వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ టైంలో గార్డనర్ అనే ఒక ఆయన వీళ్ళింటికి వచ్చి, మీరా ఆచార్య మీరే కదా అని అడిగి, మీ తాతగారైన దుష్యంతాచార్య చనిపోయారు, ఆయన రాసిన వీలునామా ప్రకారం ఆయన 500 కోట్ల విలువైన ఆస్తులకి వారసులు మీరే, అందులో ఇంట్రెస్టింగ్ గా ఒక ప్యాలెస్ కూడా ఉంది అని చెప్పి డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ మీరాకి అర్జున్ కి వాళ్ళ తాతగారి గురించి ఏమీ తెలియదు. దాంతో ఇదంతా నిజమో అబద్ధమో తెలుసుకుందామని వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తడు. అలాగే ఆయన రాక్షసులు ఉన్నారు, వాటిని మనం వేదాల్లో ఇంకా బైబిల్లో కూడా చూడొచ్చు, కొంతమంది చేతబడులు చేస్తూ రాక్షసులకి తమ దేహాన్ని అర్పిస్తూ ఉంటారు అని రీసెర్చ్ చేస్తూ అందరికీ చెప్తుంటాడు. ఇక ఇంటి దగ్గర నుంచి మీరా ఎన్నిసార్లు ఆయనకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా ఉండేసరికి అర్జున్ మీరాతో, సర్లే అది మన ప్యాలెసే కదా, నీ పెళ్లిని అక్కడే చేద్దాం, నేను వెళ్లి పెళ్లి పనులు చూసుకుంటాను అని చెప్పి ఇండియాకి వస్తాడు. ఇక ట్రైన్ లో వస్తున్నప్పుడు అర్జున్ కి ప్రియా అనే అమ్మాయి ఎదురొచ్చి దారి ఇద్దామని పక్కకు జరిగినప్పుడు ట్రైన్ డోర్ కొట్టుకుని తను కిందికి పడిపోతుంటుంది. అప్పుడు వెంటనే అర్జున్ తన చెయ్యిచ్చి ఆ పిల్లని కాపాడతాడు. తర్వాత వీళ్ళు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత అర్జున్ ఒక లాడ్జ్ లో స్టే చేస్తాడు. ఇంకా ఆ లాడ్జ్ లోని లైట్ అర్జున్ కి బాగా నచ్చి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని మేనేజర్ ని అడిగితే అతను శంభుబాబు అనే అతను అమ్ముతాడని చెప్తాడు. అది విన్నాక అర్జున్ తర్వాత బయటకు వచ్చి టీ తాగుతూ తనను పికప్ చేసుకోవాల్సిన బంగ్లా మేనేజర్ శాంతారాం గురించి అక్కడున్న వాళ్ళని అడుగుతున్నప్పుడు శాంతారాం కూడా టీ తాగడానికి వచ్చి అర్జున్ తో మాట్లాడి, నన్ను క్షమించండి మహారాజ్, నేను మర్చిపోయాను అని చెప్పి తర్వాత అర్జున్ ని బంగ్లాకి పిలుచుకుని వెళ్తాడు. ఇక బంగ్లాని చూశాక అర్జున్ కి ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఫోటోలో ఒకలాగా డైరెక్ట్ గా ఒకలాగా ఉంది కాబట్టి. దాంతో అర్జున్ శాంతారాంని నువ్వు ఏం మేనేజర్వి అని అరిచి తర్వాత ఇల్లంతా చూస్తుంటాడు. అప్పుడు అర్జున్ కి లాడ్జ్ లో ఉన్న లైట్ లాంటిదే ఒకటి కనిపించి
ఇక్కడ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట అమ్మేస్తున్న శంభు అనే దొంగ ఎవరో తెలుసా నీకని అడిగితే శాంతారాం ఆ పేరుతో ఊర్లో ఎవ్వరూ లేరు, అయినా ఊర్లో వాళ్ళు చెప్పే మాటలంతా మీరు నమ్మకండి అంటూ ఇల్లంతా చూపిస్తుంటాడు. ఇక ఇంట్లో అర్జున్ కి వాళ్ళమ్మ నాన్న తాత ఫోటో ఉంటుంది. అర్జున్ తాత దుష్యంత్ చనిపోయే ముందు వేరొక ఇంట్లో ఉండేవాడు. ఇక్కడికి కేవలం పౌర్ణమి రోజు పూజ చేసేదానికి మాత్రమే వచ్చేవాడు. ఆ విషయాలన్నీ శాంతారాం అర్జున్ కి చెప్తూ పూజ రూమ్ ని చూపిస్తాడు. అప్పుడు అర్జున్ దాన్ని ఓపెన్ చేయమని అడిగితే శాంతారాం దాని తాళాలు నా దగ్గర లేవు, మీ తాతగారు వచ్చి పూజ చేసుకుని తనతో పాటు తీసుకుని వెళ్లేవాడు, ఇంకా ఈ ఇంట్లో రాత్రిలో ఎవ్వరూ ఉండరు, వెనుక ఉన్న అడవిలో నుంచి రాక్షసి వస్తుందని అందరూ చెప్తుంటారు, ఈ ఇంట్లో 3 సెక్యూరిటీ గార్డులు ఉండేవాళ్ళు, వాళ్ళలో ఒకడు మిద్దిపై నుంచి దూకి చచ్చిపోయాడు, మిగిలిన 2 మైండ్ పని చేయకుండా పోయింది అని చెప్తాడు. అదంతా విన్నాక అర్జున్ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లాడ్జిలో ఉన్న నా సామాన్లు తీసుకొనిరా, రేపు మనుషుల్ని పిలుచుకొని వచ్చి ఇదంతా క్లీన్ చేపించు అని చెప్తాడు. దానికి శాంతారాం వద్దు సార్ ఇక్కడ ఉండటం డేంజర్ అని చెప్తున్నా కూడా అర్జున్ వినకుండా పంపించేస్తాడు. తర్వాత రాత్రికి తన చెల్లి మీరాకు ఫోన్ చేసి నీ పెళ్లి ఈ బంగ్లాలోనే చేద్దాము అని చెప్పి తర్వాత పడుకోవడానికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అతని వెనకాల ఏదో ఫాలో అవుతుంటుంది, కానీ అతన్ని ఏమీ చేయదు. మరుసటి రోజు శాంతారాం మనుషుల్ని పిలుచుకొని ఇక్కడికి వస్తాడు. కానీ వాళ్ళందరూ అర్జున్ చనిపోయి ఉంటాడని ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇప్పుడు బతుకున్న అర్జున్ చూసి షాక్ అయిపోతారు. ఇక అర్జున్ వాళ్ళని పని చేసుకోమని చెప్పి అలాగే వెడ్డింగ్ ప్లానర్ జగదీష్ వచ్చేసరికి అతనితో పెళ్లి డెకరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు శాంతారాం మంగల్పూర్ లో ఏ పెళ్లిళ్ళు జరగవు, జరిగితే పెళ్లి కూతుర్లని వసుదూర్ అనే రాక్షసి వచ్చి ఎత్తుకు వెళ్లిపోతుంది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు వసుదూర్ ఎవరు అని అడిగితే శాంతారాం ఒక కథ చెప్తాడు. ఒకప్పుడు ఒక రాక్షసి అమ్మాయి దేవుడి అబ్బాయితో ప్రేమలో పడి తను గర్భవతి అయి ఉంటుంది. కానీ ఆ బిడ్డని దేవుళ్ళు రాక్షసులు ఎవ్వరూ అంగీకరించరు. అయినా కూడా ఆమె తన బిడ్డకు జన్మనిస్తుంది. అదే కలియుగం స్టార్టింగ్. అప్పుడు దేవుళ్ళందరూ తనను చంపడానికి వచ్చేసరికి ఆమె గాయాలతో వాళ్ళ నుండి తప్పించుకుని తన బిడ్డను తీసుకుని చీకటికి రాజైన అంధకార్ దగ్గరకు వెళ్లి మమ్మల్ని కాపాడినాడని వేడుకుంటుంది. దానికి ఆయన సరేనని ఆమెని ఆమె బిడ్డని కాపాడడానికి మంగల్వన్ అడవిలో పెట్టి తన గబ్బిలాల సేనని కాపలాగా పెడతాడు. ఇక వసుదూర్ అక్కడే పెరిగి పెద్దవాడై తర్వాత మహాశివునికి ఘోరమైన తపస్సు చేసి చావులేని వరాన్ని పొందుతాడు. అలాగే మహాశివుడు నువ్వు చావాలనుకుంటే నీ చేతుల్లో నువ్వు చనిపోవచ్చు, లేదా నీ వారసత్వం చేతుల్లో చనిపోవచ్చు అని చెప్పేసి మాయమైపోతాడు. ఆ తర్వాత ఈ వరం వల్ల వసుదూర్ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన రాక్షసుడిగా మారిపోయి తర్వాత ఒక పౌర్ణమి రోజు దేవుళ్లపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దాంతో దేవుళ్ళందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే ఆయన వృక్షిణి అనే ఆమెను పుట్టించి వసుదూర్ దగ్గరికి పంపిస్తాడు. ఇక వృక్షిణి అందాన్ని చూసి వసుదూర్ ఆమెను ఇష్టపడితే ఆమె పెళ్లి వరకు తనను తాకద్దని చెప్తుంది. దానికి వసుదూర్ అయితే మనం పెళ్లి చేసుకుందామని ఒప్పుకొని వీళ్ళిద్దరూ దండలు మార్చుకుంటున్నప్పుడు వృక్షిని వసుదూర్ చేతులు పట్టుకుని అతని శరీరంలోకి గుచ్చి చంపేసి కిందికి తోసేస్తుంది. ఇక అతని చేతులు అతనికి గుచ్చుకున్నాయి కాబట్టి అతను చంపుకున్నట్టే. ఇక అతని శరీరం పడిన ప్లేసే ఈ మంగల్పూర్ అడవి. తర్వాత కొంతమంది చేతబడులు చేసేవాళ్లు వసుదూరికి గుడి కట్టి అతన్ని తిరిగి ప్రాణాలతో తెద్దామనుకుంటారు. కానీ అలా జరగకుండా ఆపడానికి ఆ గుడి పక్కనే వృక్షిని ఒక చెట్టుగా మారి ఆమె చేతులు వేర్లుగా మారి అతని శరీరాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. కానీ వసుదూర్ ఆత్మ మాత్రం ప్రతీకారంతో రగిలిపోతూ ఒక కొత్త పెళ్లి కూతురు వల్ల తను మోసపోయాడు కాబట్టి ఈ ఊర్లోకి వచ్చే కొత్త పెళ్లి కూతుర్లందరినీ అతను ఎత్తుకు వెళ్ళిపోతుంటాడు. ఈ విషయాలన్నీ శాంతారాం వాళ్ళకి చెప్పేసరికి అర్జున్ మరి మంగళపూర్లో పెళ్లిళ్ళు జరగకపోతే ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చినారు అని అడుగుతాడు. దానికి శాంతారాం పెళ్లిళ్లు జరుగుతాయి, కానీ గంగా నదికి అటువైపు జరుగుతాయి, ఊర్లో జరగవు అని చెప్తాడు. అప్పుడు అర్జున్ ఏం గంగా నది దాటేదానికి రాక్షసికి స్విమ్మింగ్ రాదా అని అడిగితే శాంతారాం గంగా నది పవిత్రమైనది, అందుకనే దాటవు, ఇవన్నీ నేను చెప్పేటివి కాదు, ఊర్లో వాళ్ళందరూ అనుకునేటివి, అయినా ఎన్ని చెప్పినా మీరు ఇక్కడే పెళ్లి చేయాలనుకుంటే మేము ఎవ్వరము పని చేయము అని తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ టైంలో అర్జున్ ఆగమని చెప్తున్నా కూడా శాంతారాం వినిపించుకోడు. అప్పుడు ఒకతను శాంతారాంని శంభుబాబు మేము వెళ్తున్నాం అనేసరికి అర్జున్ అది విని శాంతారాంని ఆగమని చెప్పి నీ పేరు అతను శంభుబాబు అన్నాడు కదా, అంటే ఈ ఇంట్లో ఉండే సామాన్లన్నీ నువ్వే ఎత్తుకు వెళ్ళిపోయి అమ్మేసి రాక్షసి ఎత్తుకు వెళ్ళిపోయింది అని అబద్ధాలు చెప్తున్నావు కదా, నువ్వు వెళ్ళిపో, నీ గురించి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళు వచ్చి నిన్ను ఉతకొడతారు అని చెప్పేసరికి శాంతారాం క్షమించండి సార్, పోలీసులకు చెప్పొద్దండి, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే పనిచేశారు, నేను మీరు చెప్పినట్టే వింటాను అని అర్జున్ చెప్పేదానికి ఒప్పుకుంటాడు. ఇక మరోవైపు మీరా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా అక్కని పెళ్లి రోజు రాత్రి రాక్షసి ఎత్తుకు వెళ్ళిపోయింది అని చెప్తున్నారా అని అడిగితే కానిస్టేబుల్ ఇది మేం చెప్పడం లేదు మేడం, ఊర్లో వాళ్ళు చెప్తున్నారు అంటాడు. అప్పుడు వెంటనే ఎస్ఐ అతన్ని గమనుండమని చెప్పి మిగిలిన వాళ్ళ పోస్ట్ మార్టం ఫోటోలు చూపించి ఏదో జంతువు రక్కినట్టుంది, దాని ప్రకారం మీ అక్కని ఎలుగుబంటో సింహమో ఏదైనా లాక్కుని వెళ్ళిపోయిండొచ్చు, మేము ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాము అని చెప్పి తర్వాత పంపించేస్తారు.
ఇక రోజు రాత్రికి ఇంట్లో జగదీష్కి ఏదో సౌండ్లు వినిపిస్తున్నట్టు అనిపించి దాన్ని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ సుందర్ ఉంటాడు. అతన్ని సడన్ గా చూసిన జగదీష్ షాక్ లో ఉంటే అర్జున్ ఏమో అతన్ని దొంగేమో అని పట్టుకుంటాడు. అప్పుడు జగదీష్ ఇతని పేరు సుందర్, నా మనిషే, ఎలక్ట్రీషియన్ అని చెప్పి, అయినా నువ్వు డోర్ కొట్టకుండా కిటికీ నుంచి ఎందుకు వచ్చావు అని అడిగితే అతను డోర్ మూసేసింది అందుకని ఇలా వచ్చానంటాడు. అలాగే ఇక్కడికి ఒక వంట మనిషి కూడా వస్తుంది. తర్వాత వీళ్ళు పడుకున్నాక మరుసటి రోజు సుందర్ వైర్లన్నీ సరిచేసుకుంటూ వెళ్తున్నప్పుడు బురదలో కాలేసి దాన్ని కడుక్కొని పక్కనున్న బండకి తేమను కొడుతుంటాడు. ఇక ఆ సౌండ్ విచిత్రంగా అనిపించి అర్జున్ పక్కకొచ్చి చూస్తే సుందర్ అక్కడున్న వంట మనిషిని కొడుతున్నట్టు కనిపిస్తుంది. అది చూసి అర్జున్ షాక్ అయ్యి తర్వాత ఇక్కడికొచ్చి వీళ్ళిద్దరిని తిడతాడు. కానీ అతను ఏం చూశాడనేది మాత్రం చెప్పడు. తర్వాత జగదీష్ వస్తే అతనికి ఆ విషయాన్ని చెప్పాక జగదీష్ ఆ మాటలు నమ్మడు. కానీ సర్లే నేను చూసుకుంటాను అని చెప్పి అర్జున్ని పంపించేసి అలాగే నువ్వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి సుందర్ని కూడా పంపించేస్తాడు. ఇక సుందర్ ఆ కోపంలో జనరేటర్ రూమ్ కు వెళ్లి జనరేటర్ ఆన్ చేసినప్పుడు అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దాంతో ఇల్లంతా కరెంట్ లీక్ అవుతుంది. అప్పుడు అర్జున్ వెంటనే మెయిన్ ఫీజ్ తీసేద్దామని వెళ్తే అది షాక్ కొట్టి అతను చచ్చిపోతాడు. ఆ టైంలో అక్కడికి వచ్చిన ప్రియా అర్జున్ కి సిపిఆర్ చేసి బ్రతికిస్తుంది. తర్వాత వాళ్ళు భోజనం తినేదానికి వెళ్ళినప్పుడు ప్రియా, నేను దయ్యాలు, భూతాలు ఇలాంటి కథల మీద స్టోరీస్ రాస్తుంటాను, వాటి కోసం తిరుగుతున్నప్పుడు మీరు ఈ ఊరికే వస్తున్నట్టు చెప్పారు కదా, అది గుర్తొచ్చి ఆ రోజు ట్రైన్లో నేను కనీసం థ్యాంక్స్ కూడా చెప్పనందుకు మీతో మాట్లాడి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అప్పుడే మీరు బాత్రూంలో చనిపోయి ఉన్నారు. తర్వాత నేను సిపిఆర్ చేసి మిమ్మల్ని బ్రతికించాను అని చెప్తుంది. అదంతా విన్నాక అర్జున్, ఆ రోజు నేను మిమ్మల్ని కాపాడాను, ఈ రోజు నన్ను మీరు కాపాడారు, దీనికి చాలా థ్యాంక్స్. అలాగే మీకు కావాలంటే నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి, నేను చెప్తాను అనేసరికి ప్రియా, నాకు వేరే పని ఉంది, తర్వాత వస్తాను అంటుంది. దాంతో అర్జున్, సరే భోజనం తినండి, నేను నిన్ను కారులో దింపేస్తాను అని తర్వాత తినను కారులో తీసుకుని వెళ్లి బస్టాండ్ లో బస్సు ఎక్కిచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక రోజు రాత్రి మళ్ళీ ఈసారి సుందర్ని ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ విషయాన్ని సుందర్ జగదీష్ కి ఇంకా అర్జున్ కి చెప్తే వాళ్ళు నమ్మరు. ఆ మరుసటి రోజు రాత్రి మళ్లీ పడుకున్నప్పుడు ఈసారి సుందర్కి డోర్ దగ్గర ఒక రాక్షసి చెయ్యి కనిపిస్తుంది. దాంతో సుందర్ వెంటనే లైట్ వేస్తాడు. కానీ అక్కడ ఏమీ ఉండదు. తర్వాత అతను డోర్ మూసేసి లైట్ ఆఫ్ చేసుకుని తిరిగి పడుకున్నప్పుడు పైన సీలింగ్ కి ఒక గబ్బిలం లాంటి రాక్షసి పాకుతూ సడన్ గా సుందర్ నోట్లో పడిపోతుంది. ఆ తర్వాత రోజు అర్జున్ బంగ్లా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి శాంతారాంని పిలుచుకొని కాళీ అనే అతని దగ్గరికి వెళ్తే అతను, మీ తాత చనిపోయేటప్పుడు ఈ పేపర్లు మీకు ఇవ్వమన్నాడు అని డాక్యుమెంట్స్ ఇచ్చేసి తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా రిటర్న్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. దాంతో వీళ్ళు కూడా సర్లే అని రిటర్న్ వచ్చేస్తారు. ఇక ఆ బంగ్లాలో అర్జున్ కి చనిపోయిన 3 సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు. కానీ వాళ్ళు మిగిలిన ఎవ్వరికీ కనిపించరు. ఆ తర్వాత అర్జున్ జగదీష్ ని టౌన్ కి తీసుకువెళ్లి డెకరేషన్ కోసం కావాల్సిన వాళ్ళతో మాట్లాడు అని చెప్పి తర్వాత పక్కకు వచ్చినప్పుడు అతనికి ప్రియా గాజులు చూస్తూ కనిపిస్తుంది. అప్పుడు అర్జున్ అక్కడికి వెళ్లి ఎలా ఉన్నావని అడిగితే తను, నన్నెలా చూసావంటుంది. దానికి అర్జున్, మా చెల్లి పెళ్లికి కావాల్సిన డెకరేషన్ కోసం మాట్లాడడానికి వచ్చాను, అప్పుడే మీరు ఇక్కడ కనిపించారు అంటాడు. అప్పుడు ప్రియా, ఏంటి మీ చెల్లి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? అయినా ఈ ఊర్లో పెళ్లిళ్లు జరగవని చెప్పారు, కొత్త పెళ్లి కూతుర్లని వసుదూర్ ఎత్తుకు వెళ్ళిపోతాడంట, ఇంకా అతనికి అడవిలో గుడి కూడా ఉందంట అనేసరికి అర్జున్, నువ్వు ఎప్పుడైనా వాటిని చూసావా? లేదు కదా, దాని అర్థం లేవనే కదా అంటాడు. ఆ టైంలో మరోవైపు జగదీష్ ఫ్లవర్ డెకరేషన్ కి 1,50,000 ఇస్తానని మాట్లాడి తర్వాత అర్జున్ ని పిలిచి నేను 3 లక్షలకు మాట్లాడేశాను అని చెప్పి 1.5 లక్ష కమిషన్ దొబ్బేస్తాడు. తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్లి పడుకున్నాక రాత్రిలో సుందర్ లేచి దేన్నో చూస్తుంటాడు. ఆ టైంలో నీళ్లు తాగడానికి వెళ్లిన అర్జున్ కి పని మనిషి బట్టలు మార్చుకుంటుంటే సుందర్ అది చూస్తున్నట్టు అనిపించి ఆ విషయాన్ని జగదీష్ కి చూపిద్దామని అతన్ని పిలుచుకుని వెళ్లేసరికి సుందర్ అక్కడ ఉండకన్నా బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో వీళ్ళు కూడా ఏం మాట్లాడకుండా అతన్ని ఫాలో చేస్తూ వెళ్తారు. ఇక సుందర్ బంగ్లా వెనుకున్న అడవిలోకి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి అర్జున్ తో, అక్కడ దూరంగా ఉన్నదే వసుదూర్ గుడి, దాని కిందనే వసుదూర్ బ్రతుకున్నాడు అని ఒక చోటుని చూపిస్తే అక్కడ నిజంగానే గుడి ఉంటుంది. అలాగే సుందర్ ఆ పక్కనున్నదే వృక్షిని చెట్టు అని చూపిస్తే అక్కడ నిజంగానే మనిషి రూపంలో ఉన్న ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అదంతా చూసి వీళ్ళు షాక్ అవుతున్నప్పుడు సుందర్, నా యజమాని ఇప్పుడు వస్తాడు అనేసరికి అర్జున్, నేనే నీ యజమానిని గొబ్బట్టు గేటు కొడతాడు. దాంతో సుందర్ మెలకువలోకి వస్తాడు. ఆ టైంలో చాలా గబ్బిలాలు వీళ్ళ మీదకి వస్తుంటాయి. అది గమనించిన జగదీష్ త్వరగా పరిగెత్తండి అనేసరికి వీళ్ళు రిటర్న్ బంగ్లాకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. కానీ జగదీష్ మాత్రం ఆ అడవిలోనే తప్పిపోతాడు. ఆ మరుసటి రోజు అర్జున్ సుందర్ని, నీకు వసుదూర్ గుడి గురించి ఎలా తెలుసు, ఎందుకు వెళ్ళావు అని అడిగితే సుందర్, నాకు ఇంట్లో పడుకోవడమే తెలుసు, తర్వాత మేల్కొన్నప్పుడు అడవిలో ఉన్నాను, దానికి మించి నాకేం తెలియదు అంటాడు. ఇక తప్పిపోయిన జగదీష్ రోడ్డు పక్కన పిచ్చోడిలా తిరుగుతుంటే పోలీసులు పట్టుకుని బంగ్లాకు తీసుకుని వస్తారు.
ఇక రాత్రి జరిగిన దానికి వీళ్ళందరూ కొద్దిసేపు కామెడీగా కొట్టుకున్నాక తర్వాత అర్జున్ ప్రియా దగ్గరికి వెళ్లి రాత్రి అతను చూసిన విషయాలన్నీ చెప్పేసరికి తిను నేను ఇంతవరకు ఆ గుడిని చూడలేదు, నాకు ఒకసారి చూపిస్తావా అని అడుగుతుంది. దానికి అర్జున్ సరేనని ప్రియాని అడవిలోకి పిలుచుకొని వెళ్లి వసుదూర్ గుడిని ఇంకా వృక్షిని చెట్టుని చూపిస్తాడు. అప్పుడు ప్రియా వాటిని చూసి షాక్ అవుతూ పక్కకు చూసినప్పుడు తనకు ఒక స్వరంగం లాంటిది కనిపించి అర్జున్ కి చెప్పేసరికి అతను కూడా స్వరంగాన్ని చూస్తున్న టైంలో ఉన్నట్టుండి లోపల నుంచి చాలా గబ్బిలాలు బయటకు వచ్చి వీళ్ళున్న ప్లేస్ మొత్తాన్ని సూర్యునికి అడ్డం పడి చీకటిగా మార్చేస్తుంటాయి. అప్పుడు ప్రియా నేను చాలా కథలు విన్నాను, వసుదూర్ చీకట్లోనే వస్తాడంట, త్వరగా పరిగెత్తు అని చెప్తూ అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత కొద్దిసేపటికే ఆ స్వరంగం నుంచి గబ్బిలాల రెక్కలతో మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసి బయటకు వస్తుంది. ఆ తర్వాత రోజు అర్జున్ మళ్లీ పెళ్లి పనులు చూసుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్న వాసుదేవ్ ఫోన్ చేసి ఆ ఊర్లో పెళ్లిళ్లు చేయడం మంచిది కాదు, నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేయి అని చెప్తే అర్జున్ నువ్వు ఇన్ని సీక్రెట్స్ మా నుంచి దాచిపెట్టావు, అయినా ఇప్పటికే పెళ్లి పనులన్నీ అయిపోయాయి, ఇప్పుడు సడన్ గా చేంజ్ చేయమంటే ఎలా అని అడుగుతాడు. దానికి వాసుదేవ్ ఇప్పుడు దాని గురించి మాట్లాడేదానికి టైం లేదు, నువ్వు ఒక పని చెయ్యి, గంగాపూర్ ఊరికి వెళ్లి అక్కడున్న గురు గోపాల్ ఆశ్రమంలోని పెద్ద పూజారిని కలిసి ఈ విషయాన్ని చెప్పు, ఆయన పెళ్లి చేయొచ్చు అని చెప్తే అక్కడే చేద్దామంటాడు. దాంతో అర్జున్ అక్కడున్న వశిష్ఠాచార్య అనే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఈ వసుదూర్ గురించి అథర్వ వేదాల్లో కూడా ఉంది, 13 మంది పెళ్లి కూతుర్లను బలిస్తే వసుదూర్ తిరిగి జన్మిస్తాడు, దానికోసం చాలా మంది చూస్తుంటే పృథ్వీరాజ్ అనే రాజు ఆ టైంలో ఉన్న మీ తాతలకి వాళ్ళని ఆపమని ఆదేశం ఇచ్చాడు. దాంతో అప్పుడున్న మీ తాతలు వాళ్ళకున్న తాంత్రిక శక్తులతో వాళ్ళందరినీ ఆపేశారు. కానీ గత 6 నెలల ముందు మీ తాత దుష్యంతాచార్య ఇక్కడ జరిగిన పండితుల వాదనలో ఆ ఊర్లో వసుదూర్ ఇక జన్మించడు, పెళ్లిళ్ళు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇక నేనైతే పౌర్ణమి తర్వాతే రాగలను, కాబట్టి ఇప్పుడు నేను నా శిష్యుణ్ణి మీ బంగ్లాకి పంపిస్తాను, ఏదైనా చెడు శక్తి ఉందో లేదో అతను చూస్తాడు, దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని అర్జున్కి చెప్పి తర్వాత రోజు పండిత్ శాస్త్రిని పంపిస్తాడు. ఇక ఆయన ఇల్లంతా చూస్తున్నప్పుడు పూజ రూమ్ నుంచి ఏదో చెడు శక్తి ఉన్నట్టు సంకేతం వస్తుంది. దాంతో ఆయన వాళ్ళని ఆ రూమ్ తాళాలు తీయమని అడిగితే వాళ్ళు తాళాలు లేవని చెప్తారు. అప్పుడు పండిత్ తాళం సందులోంచి చూస్తే లోపల నుంచి సడన్ గా ఒక వెలుగొచ్చి అతన్ని చాలా దూరం దొబ్బేస్తుంది. అది చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక పండిత్ ఇక్కడ ఏదో ఉంది, నేను వెంటనే గురువు గారికి చెప్పాలి అని ఆ ఇంటి నుంచి మట్టి కొంచెం తీసుకుని బయలుదేరితే అర్జున్ అవంతా నమ్మకపోయినా కూడా శాస్త్రి అంత దూరం ఎగిరిపడేసరికి అర్జున్ కూడా షాక్ లో ఉండి సరేనని పండిత్ ని బస్టాండ్ లో దింపడానికి కారులో పిలుచుకుని వెళ్తాడు. కానీ దారిలో ఎవరో ఒకతను అక్కడున్న అడవిని మొత్తాన్ని చీకటిగా మార్చేసి తుఫాను వచ్చేలా చేసి వెళ్ళని కొండ అడ్డుకుంటాడు. ఆ టైంలో కారు కిందన కరెంటు ఫోలు వైర్లు పడిపోతాయి. దాంతో కారులో ఉండటం సేఫ్ కాదని వీళ్ళిద్దరూ దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు తుఫాను వర్షం ఎక్కువయ్యి ఇండ్లపైనున్న రేకులన్నీ ఎగురుకుంటూ వీళ్ళిద్దరినీ చంపేసేలా వస్తాయి. ఆ టైంలో అర్జున్ అక్కడున్న గుడిలోకి వెళ్లేసరికి అతను తప్పించుకుంటాడు. కానీ శాస్త్రి గుడిలోకి వచ్చేలోపే ఒక రేకు అతని తలని నరికేస్తుంది. అది చూసిన అర్జున్ అలాగే షాక్ లో ఉండిపోతాడు. తర్వాత పోలీసులు వచ్చి తుఫాన్లో ఇలా రేర్ గా జరుగుతుంటాయి, మీరు దీని గురించి మర్చిపోయి కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంటికి పంపించేస్తారు. ఇక ఇంట్లో అర్జున్ కి పూజ రూమ్ లో నిజంగా ఏదైనా ఉందేమో చూద్దామని అనిపించి ఒక సుత్తితో తాళం మీద కొట్టేసరికి సడన్ గా సుత్తి అతని చేతి నుంచి చాలా దూరం ఎగిరిపోతుంది. అది చూసి అర్జున్ కొంచెం షాక్ అయ్యి సుత్తి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నీడలో ఒక రాక్షసి ఉంటుంది. అది వెలుతురులో మాత్రం ఉండదు. దాంతో అర్జున్ దాని దగ్గర చాలా దెబ్బలు తింటూ ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్క లైట్ ని ఉపయోగించుకొని ఫైనల్ గా బయటకు వచ్చేస్తాడు. కానీ అది ఎంట్రన్స్ లో ఉన్న చీకటిలో అర్జున్ ని పైకెత్తి చంపేద్దామనుకుంటుంది. అప్పుడు అర్జున్ కారు తాళాలు నొక్కేసరికి కారు లైట్లు దాని మీద పడి అది మాయమైపోతుంది. అప్పుడు వెంటనే అర్జున్ కారులోకి వచ్చి కూర్చుని నైట్ అంతా లైట్ ఆన్ చేసుకుని పడుకుంటాడు. ఆ తర్వాత రోజు జగదీష్ వచ్చి అతన్ని లేపాక అర్జున్ ఈ ఇంట్లో పెళ్లి చేయడం మంచిది కాదని చెప్పి క్యాన్సిల్ చేయమంటాడు. తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్తే వాసుదేవ్ ఆ ప్లేస్ శాపానికి గురైంది, అందుకనే దాని గురించి మీ ఇద్దరికి తెలియకూడదు అనుకున్నాను, ఇప్పుడు నేను కూడా అక్కడికే వస్తున్నాను, అయినా ఇప్పుడు ఈ పెళ్లిని ఎలా మారుస్తామో ఏమో అని చెప్పేసరికి అర్జున్ నేను దాని గురించి ఒక ఐడియా ఆలోచించాను అని చెప్పి ఫోన్ కట్ చేసి తర్వాత హాస్పిటల్కి వెళ్లి వీపుకు తగిలిన గాయానికి చూపించుకొని రిటర్న్ మళ్లీ బంగ్లాకి వెళ్లి తన చెల్లికి ఫోన్ చేసి ఈ ప్లేస్ చూడటానికి బాగలేదు, అలాగే ఇంట్లో సామాన్లు కూడా లేవు అని అవి ఇవి చెప్పి ప్లేస్ ను మారుద్దామనుకుంటాడు. కానీ ఆ పిల్ల తనకు కాబోయే మొగుడు అత్తామామలతో ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. దాంతో అర్జున్ ఏదో కామెడీగా చెప్పడానికి అలా మాట్లాడలేనులే, చూడు నీ పెళ్లికంతా రెడీ చేసేసాను అని కవర్ చేసి వాళ్ళ నాన్నని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు వశిష్ఠాచార్య ఆశ్రమానికి వెళ్తారు.
అప్పుడు ఆయన ఖచ్చితంగా పెళ్లి ఆ బంగ్లాలోనే జరగాల అని అడిగితే అర్జున్ పెళ్లి కొడుకు తరపు పూజారి గోవిందు పెళ్లి జరిగితే ఆ బంగ్లాలోనే జరగాలి, లేదంటే ఎప్పటికీ జరగకూడదు అని చెప్పాడంట అనేసరికి గురూజీ సరే అయితే పెళ్లి జరిగే ప్లేస్ ను మనం మార్చలేకుంటే పెళ్లి చేసే టైం ను మార్చేద్దాం, రాత్రిలో కాకుండా సూర్యాస్తమయం అయ్యే లోపల పెళ్లి జరిగితే ఏ ఇబ్బంది ఉండదు, అలాగే ఈ విషయం పెళ్లి కొడుకు వాళ్ళకి తెలియనివ్వకుండా చూసుకోండి, ఇంకా మీ తాతగారి పూజ రూమ్ ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టండి అని చెప్పి పంపించేస్తాడు. ఇక వాళ్ళలా వెళ్ళగానే గురూజీ శిష్యుల్లో ఒకరికి అది విచిత్రంగా అనిపించి మీ చేతి కింద ఏముంది గురూజీ అని అడిగితే ఆయన వసుదూర్ పునర్జన్మకి ఆల్రెడీ 11 మంది పెళ్లి కూతుర్లను బలిచ్చేశారు, ఇక కేవలం ఒక్కరు మాత్రమే కావాలి, అదీ కాకుండా వీళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు చనిపోతారు, ఆ విధిని ఎవ్వరూ మార్చలేరు అని చెప్తాడు. ఇక మరోవైపు అర్జున్ కాళీ ఇంటి దగ్గరకు వెళ్లి వాసుదేవుని కారులోనే ఉండమని ఇంటి లోపలికి వెళ్లి కాళీని పూజ రూమ్ తాళాలు అడిగితే అతను లేవంటాడు. కానీ అర్జున్ శాంతారాం చెప్పాడు, మా తాతగారు పూజ చేసుకున్న తర్వాత తాళాలు ఇక్కడికి తీసుకుని వచ్చేవాళ్ళంట కదా, ఇంకోసారి చూడండి అంటే అతను చెప్పాను కదా లేవు అని తోసేస్తాడు. దాంతో అర్జున్ కి కోపం వచ్చి తాళాలు ఇచ్చేదానికి నీకేం ఇబ్బంది అని అతనితో గొడవ వేసుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఫుల్లుగా కొట్టుకున్నాక ఆ ఇంట్లో ఒక ముసలాయన గన్నును పేల్చి అతన్ని వదిలేసి బయటికి పో అని అర్జున్ అరుస్తాడు. ఇక సౌండ్ వాసుదేవ్కి కూడా వినిపించి అతను టెన్షన్ గా ఇంట్లోకి వచ్చి చూస్తే ఆ పైన ఉన్న ముసలాయన మరెవరో కాదు అర్జున్ తాత దుష్యంత్ ఆచార్య. అది చూడగానే వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే అతను చనిపోయాడని ఊరందరినీ నమ్మించాడు. కానీ అలా ఎందుకనేది వీళ్ళకి అర్థం కాదు. ఇక ఆయన నేను మళ్లీ చెప్పను, బయటకు వెళ్ళండి లేదంటే చంపేస్తా అని బెదిరించేసరికి వాసుదేవ్ అర్జున్ ని పిలుచుకుని బయటకు వెళ్లిపోతాడు. తర్వాత వాసుదేవ్ అర్జున్ కి దుష్యంతాచార్య నాకు గురువు, మాధవ్ ఆయనకి కొడుకు అని గతంలో జరిగిన విషయాన్ని చెప్తాడు. ఒకప్పుడు మంగల్పూర్ అనేది సాంస్కృతిక కార్యకలాపాలు నేర్చుకునే ప్రదేశంగా ఉండేది. అక్కడికి ఎంతో మంది నృత్యాన్ని వేదాల్ని నేర్చుకోవడానికి వస్తుండేవాళ్లు. అలా వచ్చిన వాడే ఈ వాసుదేవ్. ఒకరోజు పూజ అయిన తర్వాత దుష్యంత్ వాసుదేవ్ కి పూలమాలను ఇచ్చి గేటు పైగా బయటకు విసిరేయమని చెప్పేసరికి వాసుదేవ్ అలాగే చేస్తాడు. కానీ ఆ టైంలో పూలమాల యశోద అనే ఆమె మీద పడుతుంది. అప్పుడు వాసుదేవ్ ఆమెకి పొరపాటున జరిగింది సారీ అని చెప్తాడు. దానికి ఆమె కూడా కోపడకుండా సర్లే అని ఉంటుంది. ఇక ఆమె దుష్యంతాచార్య ఫ్రెండ్ కూతురు ఇక్కడికి నృత్యాన్ని నేర్చుకోవడానికి వచ్చింది. తర్వాత వీళ్ళు ఒకే చోట ఉండటం వల్ల యశోదకి వాసుదేవ్ కి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కానీ ఆ టైంలో యశోద వాసుదేవ్ కు చేసే సైగులు మాధవ్ కు చేస్తున్నట్టు అనిపించి అతను యశోద తనను ఇష్టపడుతుంది అనుకుంటాడు. అలా ఒకరోజు మాధవ్ యశోదాని చూస్తూ మంత్రాలు సరిగ్గా చెప్పకుండా ఉండేసరికి దుష్యంత్ కి కోపం వచ్చి మాధవ్ నరిచి నీ దృష్టి ఎక్కడుంది, మంత్రాలు సరిగ్గా పలకడం నేర్చుకో, ఎందుకంటే మంత్రాలు సరిగ్గా చెప్పకపోతే ఎంతటి అనార్థాలు వస్తాయో నీకు తెలియదు, తరతరాల నుంచి మన కుటుంబానికి ఉన్న ముఖ్య బాధ్యత ఏంటో చూపిస్తాన్రా అని పూజ రూమ్ లోకి పిలుచుకుని వెళ్తాడు. ఆ పూజ రూమ్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక దుష్యంత్ వాళ్ళతో ఎన్నో సంవత్సరాల ముందు కొంతమంది మంత్రాలను వెనక్కి చదివి వసుదూర్ని పునర్జీవింప చేద్దామనుకున్నారు. ఎవరైతే వసుదూర్ని మేలుకొలుపుతారో వాళ్ళ కోరికలన్నీ అతను తీరుస్తాడు. కానీ తర్వాత వాళ్ళు అతనికి బానిసలైపోతారు. అందుకనే నేను నీకు మంత్రాల్ని కరెక్ట్ గా పలుకు అంటున్నాను అని చెప్తూ పక్కనున్న డివైస్ ని ఆన్ చేస్తే అందులో నుంచి మంత్రాలు వస్తుంటాయి. ఇక మళ్లీ దుష్యంత్ ఒకప్పుడు మన పూర్వీకులు ఈ రూమ్ లోనే ఉండి పౌర్ణిమ రోజు రాత్రి నుంచి తెల్లవారి వరకు ఆపకుండా మంత్రాలు చదివి వసుదూర్ని మేల్కొనివ్వకుండా చేసేవాళ్లు. కానీ ఈ కాలంలో అలా చేయడం కష్టం కాబట్టి నేను దీన్ని రెడీ చేపించాను, దీంట్లో వచ్చే మంత్రాల వల్ల వసుదూర్ మేల్కోలేడు అని చెప్తాడు. అప్పుడు వాసుదేవ్ ఇది ప్రపంచం అంతమయ్యే వరకు పనిచేస్తుందా గురుజీ అని అడిగితే ఆయన అవసరం లేదు, వసుదూర్ చనిపోయిన రోజు నుంచి 36,000 పౌర్ణమిల లోపల అతన్ని ఎవరు పునర్జీవింపజేయలేకపోతే అతను ఎప్పటికీ తిరిగి రాలేడు అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు యశోదాకి వాసుదేవ్కి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి వేసే వసుదూర్ వృక్షిని జీవిత కథ నాటకం రోజు వాసుదేవ్ సంగీతం వాయిస్తూ పాటలు పాడుతుంటే మాధవ్ వసుదూర్ పాత్రను వేస్తాడు. ఇంకా యశోద వృక్షిని పాత్రను వేసి నాట్యం చేస్తుంటుంది. ఇక ప్రదర్శనంతా అయిపోయేటప్పుడు యశోద అనుకోకుండా పక్కనున్న వస్తువులు తగులుకొని కిందన పడిపోతుంటుంది. అప్పుడు వెంటనే వాసుదేవ్ వెళ్లి ఆమెను పట్టుకుంటాడు. ఇక వీళ్ళిద్దరి ప్రేమ విషయం దుష్యంత్ గురూజీకి వాళ్ళు చెప్పారు కాబట్టి ఆయన యశోద ఇంట్లో మాట్లాడి వీళ్ళిద్దరి పెళ్లికి నేను ఒప్పించాను అని సభాపూర్వకంగా అందరికీ చెప్తాడు. దాంతో అందరూ హ్యాపీగా ఉంటే మాధవ్ మాత్రం వీళ్ళ మీద చాలా కోపంగా ఉంటాడు. ఇక అతను పడుకున్నప్పుడు కూడా ఇదే విషయం గుర్తొస్తుంటుంది. దాంతో అతను ఎవరికీ తెలియకుండా పూజ రూమ్ ని ఓపెన్ చేసుకుని వెళ్లి మంత్రాలను వెనక్కి తిప్పి పెట్టి వసుదూర్ని మేలుకొల్పుతుంటాడు.
ఇక ఆ సౌండ్ దుష్యంత్కి వినిపించి అక్కడికి వెళ్లి చూస్తే మాధవ్ రాక్షసుడు మాతో కనిపిస్తాడు. దాంతో అతను భయపడి వెంటనే మంత్రాలు ఆపుదామనుకుంటాడు. కానీ దాన్ని తిప్పేదాన్ని మాధవ్ ఇంచేస్తుంటాడు. దాంతో ఆయన కోపంతో ఇలా ఎందుకు చేశావని అడిగితే మాధవ్, నువ్వు ఎప్పుడూ నీకిష్టమైన వాసుదేవునే బాగా చూసేవాడివి, ఇప్పుడు నేను ప్రేమించిన యశోదాని కూడా వాడికే ఇచ్చేశావు. ఇక నేను వసుదూర్ని లేపితే అతను నా కోరికలన్నీ తీరుస్తాడు, అందుకే ఇలా చేశాను అంటాడు. దాంతో ఆయన యశోదాని నీకిచ్చే పెళ్లి చేస్తాను, నువ్వు ఇలా అంతా చేయొద్దు, వసుదూర్ని లేపద్దు అని బ్రతిమలాడతాడు. ఆ తర్వాత రోజు వాసుదేవుని పిలిచి, నాకు గురుదక్షిణగా యశోదాని నువ్వు పెళ్లి చేసుకోకుండా మాధవ్కి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఎందుకంటే అతను కూడా యశోదాని ప్రేమిస్తున్నాడు కాబట్టి, అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పద్దు అని మాట తీసుకుంటాడు. దాంతో వాసుదేవ్ చేసేదేమీ లేక సరేనని గురుదక్షిణగా అతను చెప్పినట్టే యశోద దగ్గరికి వెళ్లి, నేను నీ శరీరం కోసమే నీ దగ్గరకు వచ్చాను, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి వెళ్లిపోతాడు. అప్పుడు యశోద ఒకవైపు వాసుదేవ్ ఇలా చెప్పాడని, అలాగే పెళ్లి ఆగిపోతే కుటుంబం పరువు పోతుందని ఏడుస్తుంటే దుష్యంత్ అక్కడికి వెళ్లి మొత్తం కనుక్కొని, నీ పెళ్లి గురించి ఏం బాధపడకు, నా కొడుకుని నీకిచ్చి పెళ్లి చేస్తాను, నీ కుటుంబ గౌరవం నిలబడుతుంది అని ఎలా మాటలు చెప్పేసరికి ఆమె సర్లేనని ఒప్పుకుని మాధవ్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ రోజు రాత్రికి వీళ్ళు ఒకటైన తర్వాత యశోద పక్కన మాధవ్ ఉండడు. అలాగే పూజ రూమ్ లో నుంచి సౌండ్ వస్తుంటే యశోద అక్కడికి వెళ్లి చూస్తుంది. అక్కడ దుష్యంత్ నా కొడుకుని వదిలేయని వేడుకుంటూ ఉంటాడు. ఇక మాధవ్ ఒక రాక్షసుడిలాగా ఉంటాడు. అదంతా చూసిన యశోద భయపడిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో వాసుదేవ్ ఊరు వదిలేసి వెళ్తూ యశోదాకి ఆఖరి వీడ్కోలు చెప్పడానికి వెళ్లేసరికి యశోద అతన్ని కౌగిలించుకుని నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపో అని ఏడుస్తుంది. దాంతో వాసుదేవ్ యశోదని లండన్ కి తీసుకువెళ్లిపోతాడు. ఇక ఆ రోజు జరిగిన విషయం వల్లే అర్జున్ మాధవ్ కి కొడుకుగా పుట్టుంటాడు. తర్వాత 12 సంవత్సరాలకి వాసుదేవ్కి యశోదాకి మీరా కూతురుగా పుట్టింటుంది. కానీ వాసుదేవ్ వీళ్ళిద్దరినీ తన బిడ్డలే అనేలా పెంచుంటాడు. ఇక అవన్నీ వాసుదేవ్ చెప్పాక ఇప్పుడు అర్జున్కి నిజం తెలిసింది కాబట్టి తనను దూరం పెడతాడేమో అనుకుంటాడు. కానీ అర్జున్ కన్నంత మాత్రాన తండ్రి అవడు అని వాసుదేవ్ని కౌగిలించుకుంటాడు. దాంతో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు గురూజీ, మీది తండ్రి కొడుకుల ప్రేమే, అలాగే దుష్యంతాచార్యది మాధవిది కూడా తండ్రి కొడుకుల ప్రేమే అంటాడు. అలాగే దుష్యంతాచార్య చెప్పింది నిజమే, 36,000 పౌర్ణములు దాటితే వసుదూర్ తిరిగి జన్మించడు, దానికి ఇంకా 2 పౌర్ణములే ఉన్నాయి. ఒకవేళ అలా తిరిగి జన్మించకపోతే ఆయన మాధవ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ విముక్తి కలిగించలేడు, అందుకని అతను వసుదూర్ని రప్పించడానికి ఈ ఊర్లో పెళ్లిళ్లు జరగచ్చు అని చెప్పాడు. అయినా ఎవరూ రాకుండా ఉండేసరికి తను చనిపోయినట్టు నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు, ఎందుకంటే మీ గురించి అతనికి పూర్తిగా తెలుసు కాబట్టి మీరా పెళ్లి ఇక్కడే చేస్తారని ఇలా చేశాడు. ఇక మాధవ్ లోపల ఎలాంటి శక్తి ఉందో నాకు తెలియదు, కానీ అతన్ని ఆపడానికి నేను చేయాల్సిందంతా చేస్తాను అని చెప్తాడు. దాంతో వీళ్ళు హ్యాపీగా సరేనని తర్వాత వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం పెళ్లి పనులన్నీ చేస్తారు. కానీ పెళ్లి కొడుకు తరపు పూజారి గోవిందు, నేను రాత్రిలో ముహూర్తం పెడితే మీరు సాయంత్రానికి ఎలా మారుస్తారు, ఇది నన్ను అగౌరవపరిచినట్టే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండను అని గొడవ వేసుకుని వెళ్లిపోతుంటాడు. ఇక వాళ్ళకి ఆయన మీద నమ్మకం ఎక్కువ కాబట్టి వాళ్ళు మీరు లేకపోతే ఈ పెళ్లే జరగదు అని ఎలా మాట్లాడతారు. అప్పుడు వాసుదేవ్ కి ఈ పెళ్లి రాత్రిలో జరిగితే తన కూతురు చనిపోతుందని తెలుసు కాబట్టి అంత అవసరం లేదులే అనుకుని రాత్రిలోనే చేయాలనుకుంటే ఈ పెళ్లి జరగదులే అని చెప్తాడు. అప్పుడు మీరా, ఏం జరుగుతోంది నాన్న, ఎందుకు రాత్రిలో వద్దంటున్నారు అని అడిగితే ఆయన నీకేం తెలియదు గోమునుడు అంటాడు. దాంతో పెళ్లి కొడుకు వాళ్ళు ఇది మమ్మల్ని అవమానించినట్టే అని బయలుదేరి వెళ్లిపోతుంటారు. అప్పుడు మీరా రాహుల్ నాపితే అతను నేను తర్వాత మాట్లాడతానులే అనేసి వెళ్లిపోతాడు. దాంతో మీరా నేను రాహుల్ని పెళ్లి చేసుకోకపోతే జీవితంలో పెళ్లే చేసుకోను అని చెప్పి ఏడ్చుకుంటూ మీదిపైకి వెళ్లిపోతుంది. అప్పుడు అర్జున్ వాసుదేవ్తో, తను తల్లి లేకుండా ఒంటరిగా ఎలా పెరిగిందో మీకు కూడా తెలుసు కదా, కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగానే తనకి రాత్రిలోనే పెళ్లి చేద్దాము, ఏం జరిగినా నేను నా చెల్లిని కాపాడుకుంటాను అని చెప్పేసరికి వాసుదేవ్ కొంచెం ఆలోచించి సర్లే అని పెళ్లి ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళు పెళ్లికి అన్ని సిద్ధం చేసుకున్నాక కరెంటు పోకూడదని జనరేటర్ని కూడా ఆన్ లో పెట్టుకుంటారు. ఇక పెళ్లి కొడుకు తాలి కట్టిన కొద్దిసేపటికే రాక్షసి ఆవహించిన సుందర్ జనరేటర్ కి కాపలా ఉన్న తన్ని కొట్టి జనరేటర్ ని ఆఫ్ చేసేస్తాడు. ఆ టైంలో చుట్టూ గబ్బిలాలు వచ్చి మొత్తం వాతావరణాన్ని తుఫాన్లా మార్చేస్తాయి. అప్పుడు గోవింద్ పూజారి ఇదంతా తుఫాను వల్లే జరుగుతుందిలే అని వాళ్ళకి చెప్తాడు. ఇక గాలి వల్ల లోపలున్న దీపాలు కూడా ఆరిపోతాయి. అప్పుడు వెంటనే అర్జున్ మీరాని మిద్దిపైకి పిలుచుకుని వెళ్లి ఒక లైట్ ముందర కూర్చోబెట్టి నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు, ఎక్కడికి పోవద్దని చెప్పేసి మిగిలిన వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు బెడ్ కింద నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి మీరా లైట్ నుంచి పక్కకు వచ్చి బెడ్ కింద చూస్తుంది. అప్పుడు సడన్ గా ఒక రాక్షసి మీరాను లాక్కుని వెళ్లిపోతుంది. తర్వాత అర్జున్ మిద్దిపైకి వచ్చి చూస్తే మీరా కనపడదు. ఆ టైంలో కొంతమంది పెళ్లి కూతురు డ్రెస్ లో ఉన్న అమ్మాయిల ఆత్మలు అతనికి దారి చూపిస్తుంటే అర్జున్ ఆ దారి గుండా వెళ్తుంటాడు.
ఆ టైంలో అతని చేతిలో ఉన్న లైటు నీళ్ళలో పడిపోతుంది. లైటు లేకపోతే రాక్షసిని ఎదుర్కోవడం కష్టమని అర్జున్కి తెలిసినా కూడా తన చెల్లి ప్రాణాలని కాపాడడం కోసం అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక పెళ్లి కూతురుల డ్రెస్సులో ప్రియా కూడా ఉంటుంది. ఇక ఫైనల్ గా అర్జున్ గుహ దగ్గరకు వెళ్తే ఆ గుహ వజ్దూర్ గుడికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక లోపల దుష్యంత్ వజ్దూర్ కి పూజలు చేస్తుంటాడు. అలాగే కనిపించకుండా పోయిన 11 మంది పెళ్లి కూతుర్ల శవాలు అక్కడ ఉంటాయి. ఇంకా రాక్షసిగా మారిన మాధవ్ మీరాని బలిచ్చేదానికి రెడీగా ఉంటాడు. అప్పుడు అర్జున్ మీరాని మెలకులోకి తెద్దామనుకుంటే ఆ పిల్ల లేవదు. ఆ టైంలో దుష్యంత్ మాధవ్ తో అర్జున్ ఆపమని చెప్పేసరికి అతను అర్జున్ తో గొడవ పడతాడు. ఇక మాధవ్ లో రాక్షసుడి శక్తి ఉంది కాబట్టి అర్జున్ చాలా దెబ్బలు తింటాడు. ఆ టైంలో దుష్యంత్ కూడా వసుదేవ్ని మేల్కొల్పేస్తాడు. కానీ అదే టైంలో మరోవైపు వాసుదేవ్ పూజ రూమ్ తాళాలు పగలగొట్టి రివర్స్ లో తిరుగుతున్న మంత్రాలను కరెక్ట్ గా పెట్టేసరికి వసుదూర్కి శక్తి వచ్చే పూజ ఆగిపోతుంది. దాంతో అతనికి పూర్తిగా శక్తి రాకుండా ఉన్న శక్తి కూడా క్షీణించిపోతుంటుంది. ఇంకా మాధవ్ లో ఉన్న రాక్షస శక్తి కూడా క్షీణించిపోతుంటే వసుదేవ్ని ఎలాగైనా బ్రతికించాలని దుష్యంత్ మీరాన్ని వెంటనే బలివ్వమనేసరికి మాధవ్ తనని చంపడానికి వెళ్తుంటాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక మెరుపు వృక్షిని చెట్టు మీద పడుతుంది. అప్పుడు అర్జున్ వెంటనే ఆ చెట్టుకున్న వేలు లాంటి కొమ్మను తెంపుకుని మాధవ్కి గుచ్చేసరికి అతను కాలి బూడిదైపోతాడు. అది చూసిన దుష్యంత్ తనే ఎలాగైనా మీరాని చంపేద్దామని కత్తి తీసుకునేసరికి వెంటనే అర్జున్ దుష్యంత్ మీదకి గొడ్డలు విసురుతాడు. అప్పుడే అది దుష్యంత్ తలకు గుచ్చుకొని అతను మంటల్లో పడి చచ్చిపోతాడు. అక్కడితో వసుదూర్ పునర్జన్మ పూర్తిగా ఆగిపోతుంది. దాంతో మీరా కూడా మెలకువలోకి వచ్చేస్తుంది. ఆ టైంలో గో మొత్తం కూలిపోతుంటుంది. దాంతో వీళ్ళు బయటకు వెళ్దామనుకుంటారు కానీ గో మొత్తం పూర్తిగా కూలిపోతుంది. కానీ వీళ్ళు చావకుండా బ్రతుకుతారు. ఇంకా ఆ గుహ వీళ్ళ బంగ్లాలోని పూజ గదికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందువల్లే బంగ్లాలో మంత్రాలు చదివితే ఇక్కడ వసుదూర్కి శక్తి రాకుండా ఉండేది. ఇక మీరా ఏడుస్తూ ఏం జరుగుతుందో నాకు చెప్పండి డాడీ అని అడుగుతుంటే వాసుదేవ్ తనను హత్తుకొని ఇది ఒక పీడకల అనుకో అమ్మా, దీని గురించి మర్చిపో, ఎప్పుడూ దీని గురించి ఎవరితోనో మాట్లాడద్దు అని చెప్తాడు. దానికి తను ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజు అందరూ ఊర్లకు బయలుదేరతారు. ఆ టైంలో అర్జున్ గోవింద్ తో మీ వల్లే ఈ పెళ్లి సాఫీగా జరిగింది, నేను మీకు బోనస్ ఇవ్వాలనుకుంటున్నాను రండి అని లోపలికి పిలుచుకొని వెళ్లి గోపు మీద 4 ఏట్లు కొట్టి నేను కొట్టానని బయట ఎక్కడా చెప్పొద్దు, పెళ్లి ఎలాగో అయిపోయింది, నువ్వు దీని దృష్టిలో ఉంచుకొని ఏదైనా చేయాలనుకున్నావనుకో నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చి బట్టలు తీసుకొడతాను అని చెప్పి నేను కొట్టినట్టు ఎవరికి కనిపించకుండా మేనేజ్ చెయ్యని నవ్వుతూ అతన్ని బయటకు తీసుకుని వచ్చి పంపించేస్తాడు. ఇక పెళ్లికొచ్చిన ప్రియా నేను ఇక బయలుదేరతాను అనేసరికి అర్జున్ ఏంటి నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా, ఈ పెళ్లి అయిన తర్వాత మన ఇద్దరి పెళ్లి గురించి చెప్తానన్నావు కదా అనేసరికి ప్రియా నేను అలా ఏం చెప్పలేదు, అలాగే నీ దగ్గర నిజం దాచినందుకు సారీ, నేను వచ్చింది కొత్తగా పెళ్లి చేసుకున్న మా అక్క రియా కనిపించకుండా పోవడంతో వెతకడానికి అని ఫోటో చూపిస్తుంది. అందులో రియా ప్రియా ఇద్దరూ ఒకేలా ఉంటారు. అది చూసిన అర్జున్ కి చీర కట్టుకుని తనతో మాట్లాడింది రియానా అని డౌట్ వచ్చి తను రికార్డ్ చేసుకున్న వీడియోలో చూస్తే అందులో అర్జున్ మాత్రమే ఉంటాడు, రియా కనిపించదు. దాంతో అర్జున్ కి రియా ఒక ఆత్మని అర్థమవుతుంది. ఇది ఈ ఊరి కథ అని ముసలాయన వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు తర్వాత అందరూ లండన్ కు వెళ్లిపోయారా అని అడుగుతారు. దానికతను లేదు, అర్జున్ తన కన్న తండ్రి ఆత్మకి శాంతి కలిగించడం కోసం గత 24 సంవత్సరాలుగా పూజ చేసుకుంటూ ఉన్నాడు అని చెప్తాడు. తర్వాత వాళ్ళు ట్రైన్ ఎక్కి ఊర్లకు వెళ్ళిపోతారు. అక్కడితో సినిమా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, భూత్ బంగ్లా మూవీ స్టోరీ. వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.